ఎమ్మెల్యే గారు స్వాగతం పలుకుతూ మన గౌరవ ఆర్డీఓ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గంగవరం అధ్యక్షులు చంద్ర గారు, పట్టణ అధ్యక్షులు మరీ ముఖ్యంగా ఆర్బీసీ కుట్టి గారు, జనసేన టౌన్ అధ్యక్షులు హరీష్ గారు ముందుగా ప్రిపేర్ కావాలి. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం మన గౌరవ ముఖ్యమంత్రి పారిశ్రామికంగా ఎంతో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వచ్చే విధంగా మార్చాలి రాష్ట్రాన్ని. ప్రతి ఇంటి నుంచి కూడా ఉండాలి పారిశ్రామికవేత్త అనే ఉద్దేశంతో మొదటి దశలో ఒక 50 పార్కులని ఆయన ఎంఎస్ఎంఈ నారంపేటలో ఇనాగ్రేట్ చేశారు. దాన్నే ఈ ప్రతి ఈ 50 నియోజకవర్గంలో ఉండేటువంటి లోకల్ నాయకుల ద్వారా ఇనాగ్రేట్ చేయించవలసిందిగా ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 50లో మనది కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్కు. దీంట్లో మనము ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని ఒక 3.8 ఎకరాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనిలో 3.8 ఏకర్స్లో మనము ఒక మొదటి దశగా 15.27 కోట్లతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తాము. దాంట్లో 900 స్క్వేర్ మీటర్స్ 900 ఎస్ఎఫ్టీ చొప్పున ఒక్కొక్క ప్లాట్ అలాట్ చేస్తారు. లీజుకి ఇచ్చి మీరు డైరెక్ట్గా వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే లాగా, అంటే మీరు మీ ఇండస్ట్రీ మిషనరీ కానీ తెచ్చుకొని డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ అయి ఉంటుంది, మీరు దాంట్లో పెట్టేసుకోవటమే. అంతే, కన్స్ట్రక్షన్ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జరిగిపోతుంది. ఈరోజు మనం ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్కు 3 ఎకరాల 80 సెంట్లలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ లొకేషన్ చాలా అనుకూలమైన ప్రదేశము. అటు చెన్నైకి కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్లకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోరోవర్ మనకి ఇక్కడ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కూడా మనకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు ఈ ప్రదేశాన్ని ఒక అనువుగా చేసుకొని పెట్టుబడులను పెట్టి వాళ్ళ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకి కొంత ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఈ సంకల్పాన్ని మనము విజయవంతం చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రినర్ వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబానికి సంపద అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా అంటే పెద్ద పారిశ్రామికవేత్తలే కాదు, చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు కూడా చిన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ ఎంఎస్ఎంఈ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో చిన్న వాళ్ళు అంటే ప్లగ్ అండ్ ప్లే, అంటే మనం బయట నుండి వస్తూనే మనం ఒక ఆలోచన వచ్చింది, ఒక చిన్న మెషిన్ పెట్టుకొని దీంట్లో ఏదైనా చిన్న ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి వెయిట్ చేయాల్సిన పని లేకుండా
మిగతా అప్రూవల్స్ కూడా మరి వాటి గురించి ఎక్కువ తిరగని అవసరం లేకుండా కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్లో ఈ అనుకూలత అనేది ఉంటుంది. అంటే మనం పెద్దగా చేయాలంటే మనమే ల్యాండ్ కొనుక్కొని మనమే బిల్డింగ్ కట్టుకొని ఇవన్నీ చేయడానికి కాలయాపన చేయనవసరం లేదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు. అదేవిధంగా మీకు ఈ భవనాన్ని అద్దెకి ఇవ్వడంతో పాటు కొన్ని పథకాలు కూడా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. వాటిని కూడా మనము అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటే మనం వేగంగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని త్వరితగతంగా చేరుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని ఏపీఐఏసి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి తద్వారా అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి చదువుకున్న ఇండస్ట్రీస్లందరూ కూడా ఇంటిలో చాలామంది చదువుకొని నిరుద్యోగంలో ఉన్నారు. వాటిని దూరదృష్టితో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పలమనేరు పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరం. ఈ అవకాశాన్ని ఇక్కడ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా గర్వకారణం. అభివృద్ధి అంటే అమరనాథ్ రెడ్డి గారు ఈ పక్క రోడ్డుకి ఎడమవైపు ఈరోజు కుడివైపు 5 ఏళ్లకు ముందు ఒక మంచి పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసి అన్నగారు 2018లో మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల ముందు ఐపీఐసి వారు ఆక్యుపై చేసిన భూమిని అలాగే మూలన పడి ఉంటే దాన్ని వెలికి తీసి ఒక సుందరమైన 24 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసి అందరికీ 247 మందికి భూములు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వస్తున్నట్లే ఇచ్చిన భూమి పైన మళ్ళా 420 రూపాయలు అదనంగా రివైజల్ ల్యాండ్ కాస్ట్ని వసూలు చేసి ముగ్గుపిండి అందరి దగ్గర వసూలు చేసి ఉన్న వాళ్ళని ఓడగొట్టే పని కూడా చాలా చేశారు. ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు, ఒక ఫ్లాట్ ఇవ్వలేదు, ఒక ఎంటర్ప్రైనర్ కూడా ఒక్కరు కూడా లోన్ ఇవ్వలేదు. ఇది గత ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి. మరియు ప్రభుత్వం మారుతామట్లే మన అమరన్న అభివృద్ధికి మారిపోయారు. కొత్తగా మళ్ళా ఎంఎస్ఎంఈ పార్కు రోడ్ సైడే చెన్నై బెంగళూరు హైవేలో ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమం అందరూ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగా పలంనేరు నియోజకవర్గం అభివృద్ధి పరిగెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుట్టాం. ఎందుకంటే గతంలోనే పలమనేరుకు ఎప్పటి నుంచినో కలగా మిగిలిపోయినటువంటి ఈ ఆటో నగర్ని గత 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం. ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కి ఇస్తూ ఏదైనా పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలప్డ్ ల్యాండ్ కింద దాన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది. ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటగా ప్లగ్ అండ్ ప్లే కింద, ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్తో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడ వచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు చేతికి ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈరోజు ఈ 3.8 ఏకర్స్లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం ఈరోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి
ఆదేశం పరంగా ఈరోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పలమనేరును రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ కావడానికి, పారిశ్రామికీకరణ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మన నియోజకవర్గమే.